బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాలర్ డ్రీమ్స్ తో అమెరికాలో అడుగుపెట్టిన ఎన్ఆర్ఐలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓవైపు వీసా నిబంధనలు కఠినతరం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తూ స్వదేశాలకు తిప్పి పంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా పౌరసత్వం లేని వారిపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా పౌరసత్వం లేని వారు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించాలని నిర్ణయించారు. అంటే విద్యార్థులు, వర్క్ వీసాలపై పనిచేస్తున్న వారు తమ ఇంటికి డబ్బు పంపాలంటే 5% పన్ను కట్టాల్సి వస్తుందన్నమాట. ఆ దేశ దిగువ సభలో ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ట్రంప్ సర్కార్ ఈ ప్రతిపాదనలు పొందుపరిచింది. అయితే ఇలా వసూలైన నిధులను సరిహద్దు రక్షణకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతుంది. జూలై 4 నాటికి చట్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది. చూస్తున్నాం. డాలర్ డ్రీమ్స్ తో అమెరికాలో అడుగుపెట్టిన ఎన్ఆర్ఐలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓవైపు వీసా నిబంధనలు కఠినతరం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తూ స్వదేశాలకు తిప్పి పంపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా పౌరసత్వం లేని వారిపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా పౌరసత్వం లేని వారు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించాలని నిర్ణయించారు. అంటే విద్యార్థులు, వర్క్ వీసాలపై పనిచేస్తున్న వారు తమ ఇంటికి డబ్బు పంపాలంటే 5% పన్ను కట్టాల్సి వస్తుందన్నమాట. ఆ దేశ దిగువ సభలో ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ట్రంప్ సర్కార్ ఈ ప్రతిపాదనలు పొందుపరిచింది. ఇలా వసూలైన నిధులను సరిహద్దు రక్షణకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతుంది. జూలై 4 నాటికి చట్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్లో 90 మీటర్ల మార్కును అధిగమించాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ 3వ రౌండ్లో ఈటను 90.23 మీటర్లు విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో